అరే హార్దిక్, ఎసొంటి మ్యాచ్లు ఆడేటోళ్ళం రా. ఏం హాలత్ అయిపోయిందిరా మన టీం. అవును రోహిత్ బాయ్, మనల్ని ముంబై ఇండియన్స్ అనుకుంటారా, పాకిస్తాన్ అనుకుంటారా? బ్యాటింగ్ చేస్తేనేమో వికెట్లు ఇస్తుర్రు, బౌలింగ్ చేస్తేనేమో సిక్స్లు కొడుతుర్రు. కరెక్ట్ చెప్పినారా హార్దిక్. నా బౌలింగ్లో సిక్స్లు ఫోర్లు కొడుతుర్రు. నన్ను గల్లీ క్రికెట్ బౌలర్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ బౌలర్ అనుకుంటారా? ఇలా అర్థమవుతలేదు అసలు. అవును బూమ్రా బాయ్, మన టీంలో ప్లేయర్స్ కంటే కెప్టెన్స్ ఎక్కువ ఉన్నాం, అయినా కానీ ఓడిపోతూనే ఉన్నాం. ఏం అర్థమైతే లేదు అసలు. కరెక్ట్ చెప్పినావు రోహిత్ బాయ్. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయిలే కానీ. రే హార్దిక్, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉందిరా? ఎల్ఎస్జి పంత్ టీం అన్న సేమ్ మనలానే 10th పొజిషన్ కోసం పోటీ పడుతుర్రు. మన టీమే అనుకున్నా, మళ్ళీ ఇంకో టీం కూడా ఉందా? అయితే వీళ్ళని పీస్కి 2 పాయింట్స్ తీసుకొని పరువైనా కాపాడుకుందాం. అవును రోహిత్ భయ్య, వీళ్ళని యార్కర్లేసి వికెట్లు తీసి 10th పొజిషన్లోనే ఉంచేద్దాం. బూమ్రా అన్న, నీ ఆర్కర్ల పని అయిపోయింది. మా మార్చిగాడు వచ్చి సిక్స్లు కొడతాడు. నువ్వు ఆగు బుమ్రా భయ్య, నేను పవర్ ప్లేలో బౌలింగ్ చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ గెలిపిస్తా. నువ్వు ఎవరిని గెలిపిస్తావురా, మనల్నా వాళ్ళనా? అట్లా అన్నది రోహిత్ భయ్య, మనల్ని గెలిపిస్తా. పవర్ ప్లేలోనే 2-3 వికెట్లు తీస్తాను చూడు. బా అది కన్నా, నువ్వు మాత్రం డిసిషన్ చేంజ్ చేసుకో కన్నా. పవర్ ప్లేలో 4 ఓవర్లు వేయాలి నువ్వు పక్కా. చూసినారా హార్దిక్, వాళ్ళకి నీ మీద ఎంత నమ్మకం ఉందో. నువ్వు కానీ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తా అంటే నేను బూమ్రాడు మ్యాచ్లోనే స్టేడియం బయటకు వెళ్ళిపోతాను చెప్తున్నా. ఏందన్నా అంత మాట నువ్వు? నా మీద నమ్మకం లేదా? బూమ్రా బాయ్ని అడుగు. ఫస్ట్ వెళ్ళిపోదా అన్నదే మీ బూమ్రా భయ్యారా. ఏంది బుమ్రా భయ్య, నిజమా? అవునా హార్దిక్, నువ్వు పవర్ ప్లేలో 4 ఓవర్లు ఎత్తే నేను బౌలర్ ఏం చేయాలి? బ్యాటింగ్ చేయాలా? అబ్బా, ఇప్పుడు వీళ్ళు ఎవరికి కోఆర్డినేషన్ లేదు, ఎవరు ఫామ్లో లేరు. అలానే చెన్నైకి 4 పాయింట్లు ఇచ్చారు, మనకు 2 పాయింట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. కరెక్ట్ చెప్పి నువ్వు పంత్ భయ్య, మనల్ని కూడా ఎంకరేజ్ చేసి 2 పాయింట్లు ఇస్తే చాలు. నువ్వు కరెక్ట్ నాకు రాపురాను. మన తాత 10 రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు వీటిలో బిర్యానీలు పెట్టి 21 కోట్లు ఇస్తే 7 మ్యాచ్లకి 86 కొట్టేది నువ్వు. నువ్వు ఆగు పంతు భయ్య, రన్ల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి మరి. మనం రన్ల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ, నెక్స్ట్ మ్యాచ్లో అయినా ఒక హాఫ్ సెంచరీ కొట్టరా. తాత నన్ను సాగు కొడుతున్న 20 కోట్లు పెట్టినా అని. మరి నీకు 15 రూపాయల వడ్డీకి 27 కోట్లు పెట్టింది కానీ నా తాత నిన్నేమనట్లేదా? అంటుండ్రా, ఎందుకు అనట్లేదు? అందుకే కానీ నిన్ను రేపు హాఫ్ సెంచరీ కొట్టమంటున్నా. మ్యాచ్ గెలిస్తే కొంచెం అన్నా చల్లబడతాడు మన తాత. గెలుస్తామన్నా, నువ్వు భయపడకు. ఎట్లాగో మన బౌలర్లు షమీ ప్రిన్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. అంతేగాని నేను మాత్రం ఆడుతున్నా అని అన్నావు కదరా నువ్వు. లేదన్నా, నేను ఆడతా చూడు ఈ మ్యాచ్లో. ఏం ఆడతావో ఏమోరా, మొన్న బి ఇంతే. నేను ఆడుతున్నా చూసుకుంటా అంటే నేను ఆగి నిన్ను పంపించిన సూపర్ ఓవర్లో డక్కటే వచ్చేసినావు మళ్ళీ అమ్మటే. అరే అది చూడరా హార్దిక్, పంతగాడు పురాణగాడు ఏదో గట్టి ప్లాన్ చేస్తారు మన మీద. నువ్వేం ఫిగర్ పడకు రోహిత్ భయ్య, మన దగ్గర ఇట్లాంటివన్నీ జల్లవు. రేపు మనం వాళ్ళని పిసికేద్దాం. రేపు ఎవరిని ఎవరు పిసుకుతారో చూసుకుందాం భయ్య. సరే, మ్యాచ్లో కలుద్దాం.